టు జీ తెలుగు న్యూస్. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఓవరాల్గా ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,383 మంది గెలిచారు. ఇక సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. బీఆర్ఎస్ సర్పంచులు 1,146 మంది, బీజేపీ నుంచి 181 మంది, స్వతంత్రులు 455 మంది గెలుపొందారు. దీంతో ఎల్లుండి నుంచి జరిగేటటువంటి రెండో విడత పల్లె పోరుపై నజర్ పెట్టాయి పార్టీలు. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఓవరాల్గా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ప్రతి మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎవరెవరు ఎన్ని స్థానాలు గెలిచారు, అలాగే ఏ సమీకరణాలు ఆ గెలుపునకు దోహదం చేశాయి, ఇక విపక్ష పార్టీలు ఆ స్థాయిలో ఎందుకు సత్తా చాటలేకపోయినటువంటి పరిస్థితి, కాంగ్రెస్ భారీ ఎత్తున స్థానాలు గెలుచుకోవడానికి దోహదం చేసినటువంటి అంశాలేంటి, తదితర అంశాలన్నీ కూడా ఆయా జిల్లాల నుంచి రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి జిల్లా నుంచి కూడా సమగ్ర విశ్లేషణ అనేది జీ తెలుగు న్యూస్ ఈరోజు మీకు అందించబోతుంది. ఒక్కసారి ముందుగా మనం నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఎన్ని స్థానాలకి ఈ తొలి విడత ఎన్నికలు జరిగాయి, ఇంకా ఎన్ని స్థానాలకి మలి విడతలో జరగబోతున్నాయి, అలాగే ఏ పార్టీలు అలాగే స్వతంత్రులు భారతీయ జనతా పార్టీ ఏమైనా సత్తా చాటిందా, తదితర అంశాలన్నీ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి నిజామాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ సాయిలు రెడీగా ఉన్నారు. సాయిలు, వెరీ గుడ్ ఈవినింగ్. ఏంటి పంచాయతీ ఎన్నికల్లో నిన్న మనం క్లియర్ కట్ గా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి, కాకపోతే నిన్న మనం మాట్లాడుకున్న టైంకి పూర్తి స్థాయి ఫలితాలు రాలేదు. ఇప్పుడు పూర్తి స్థాయి ఫలితాలతో మీరు సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ కంటిన్యూ. ఎస్ శివ, గుడ్ ఈవినింగ్. ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక శాతం కాంగ్రెస్ పార్టీ హవా చాటిందని చెప్పవచ్చు. ప్రధానంగా మనకు ఈ నిన్న మొదటి విడత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓవరాల్ గా 1,077 పంచాయతీలకు మొత్తం ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు 3 దఫాలుగా జరగాల్సింది ఉంది. అయితే వాస్తవంగా నిన్న మొదటి విడతలో మాత్రం నిజామాబాద్ జిల్లాలో బోధన్ డివిజన్, అదేవిధంగా కామారెడ్డి డివిజన్ కి సంబంధించి ఈ 2 డివిజన్లలో మనకు మొదటి విడత ఎన్నికలు జరిగాయి. మొత్తానికి మనకు 351 పోలింగ్ గ్రామ పంచాయతీ జరిగింది. అయితే దాంట్లో మాత్రం 40 మనకు ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాల్లో యునానిమస్ అయినాయి మొత్తానికి. కాకపోతే మిగతా 311 స్థానాలకు మాత్రం నిన్న ఎన్నికలు పోలింగ్ జరిగింది. అయితే దీంట్లో మొత్తానికి ఒక నిజామాబాద్ జిల్లాకు చూస్తే 136 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటే మద్దతు తెలిపిన వారంతా విజయం సాధించదని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే బారాసా గాని, తర్వాత మనకున్న ఈ బీజేపీ గాని, తర్వాత ఇండిపెండెంట్, తెలంగాణ జాగృతి, అయితే మనకు ఈ 30 లోపే మిగతా ఏదైతే ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకు గాను 29 మనకు యునానిమస్ అయితే దాంట్లో ఈ మిగతా వాటిలో మనకు ఏదైతే 136 స్థానాలు అంటే యునానిమస్ లతో కలుపుకొని చూసుకుంటే 136 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ తన మద్దతుదారులను గెలిపించుకుంది అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనకి ఇంకో విషయం చూస్తుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క నవీపేటలో మాత్రమే కొన్ని స్థానాలు, తర్వాత ఎడిపడిలో కొన్ని స్థానాలు, తర్వాత మిగతా ఈ ఏదైతే రుద్రుడిలో కానీ, తర్వాత మిగతా కొన్ని ప్రాంతాలలో కొన్ని స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ మొత్తానికైతే 30 లోపే అవి దాని స్థానాలు ఉన్నాయి. 17 మాత్రమే భారతీయ జనతా పార్టీకి మనం అంటే ఈ గ్రామ పంచాయతీలలో మద్దతుదారులు గెలిచేదని చెప్పవచ్చు. ఒక తాడుబిలోలిలో మాత్రం తెలంగాణ జాగృతికి సంబంధించి కవితకు సంబంధించిన ఒక అభ్యర్థి శంకర్, తెలంగాణ శంకర్, ఆయన విజయం సాధించినట్టు చెప్పవచ్చు. అయితే మిగతా ఇండిపెండెంట్లు మాత్రం మిగతా ఒక 10 నుంచి 11 స్థానాలు నిజామాబాద్ జిల్లాలో కైవసం చేసుకున్నారని చెప్పవచ్చు. ఇంకోటి ప్రధానంగా మనం చూసుకుంటే బోధన్ డివిజన్ లోనే ఎక్కువగా ఈ మొదటి విడత జరిగినాయి కాబట్టి ఈ బోధన్ డివిజన్ మొత్తానికి ఏదైతే మన ఇప్పుడున్న ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి అయిన పి సుదర్శన్ రెడ్డి పూర్తిగా అక్కడ ఏదైతే బలహీనంగా ఉన్న గ్రామ పంచాయతీలలో కొద్దిగా ఓడిపోతామన్న ప్రాంతాలలో కాన్సన్ట్రేట్ చేసేసి ఆయన ఎక్కువ శాతం కొద్ది విజయాన్ని తమ వైపు చివరికి క్షణాల్లో తిప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అందుకే ఎక్కువ స్థానాలు బోధన్ డివిజన్ లో గెలుచుకున్నట్లుగా మనం విశ్లేషించుకోవచ్చు. ఇంకొక ప్రధానంగా మనకు
ఇక్కడ ఏదైతే బాన్సువాడ నియోజకవర్గంలోని అంటే నిజామాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చి కొన్ని స్థానాలు ఈ రుద్రూరు గాని, కోటగిరి గాని, తర్వాత మోస్రా, చందూర్, ఇవన్నీ ఈ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎందుకంటే ఒకే పార్టీ నుంచి ఇద్దరేసి అభ్యర్థులు అంటే అటు పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అభ్యర్థి గాని, ఇటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి సంబంధించి ఇద్దరు ఒక రెబల్ గా వేసుకోవడం జరిగింది. దాంట్లో సరే ఎవరు గెలిచినా రెండు దాంట్లో నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే వస్తాయని చెప్పేసి ముందు నుంచి అధినాయకత్వం దాని మీద ఒక ఆలోచన చేసినప్పటికీ కొన్ని చోట్ల ఈ రవీందర్ రెడ్డి వర్గం సంబంధించిన వాళ్ళు గెలవడం, మరికొన్ని చోట్ల ఏదైతే ఈ పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళు గెలవడం అనేది జరిగింది. కాకపోతే చాలా కీలకమైన పెద్ద గ్రామ పంచాయతీలో మాత్రం ఈ రెండు వర్గాల పోరుతోటి ఓట్లు చీలిపోయి ఇప్పుడు ప్రధానంగా మనం చందూరు చూసుకుంటే పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడు సాయిరెడ్డి అక్కడ ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాధవ్ రెడ్డి అక్కడ అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంటే ఇట్లా ఏకంగా 351 పంచాయతీలకి ఎన్నికలు జరిగితే 205 స్థానాల వరకు కూడా ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నటువంటి పరిస్థితి. భారీ ఎత్తున జిల్లాలో గెలుచుకుంది కదా కాంగ్రెస్. ఏంటి ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి? ఎక్కడ కూడా ప్రజా వ్యతిరేకత అనేది గ్రామ స్థాయిలో కనిపించలేదా? ఏదైతే సంక్షేమ పథకాలే ఎజెండాగా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కువగా ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ రైతులకు బోనస్ అనేది ఏదైతే ప్రతి పంట కాలంలో బోనస్ వేయడం అనేది ఒకటి చాలా ప్రభావం చూపింది. కొద్దిగా రుణమాఫీ కూడా ఎక్కువ మొత్తంలో అంటే పెద్ద రైతులకు అది రాకున్నా కానీ చిన్నకారు రైతులందరికీ కూడా సన్నకారు చిన్నకారు రైతులందరికీ కూడా రుణమాఫీ జరగడం అనేది కూడా ఒక ప్రభావం చూపించింది. ముఖ్యంగా మహిళలు ఏదైతే వాళ్ళకు ఉచిత ప్రయాణం, మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణము, మరీ ముఖ్యంగా 80% ఏదైతే ప్రతి జనానికి సన్న బియ్యం అనేది ప్రతి ఒక్కరికి అది 80% జనానికి సన్న బియ్యం అనేది చేరుతున్నతో అది కూడా ఎక్కువగా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఇంకో రకంగా యూత్ లో విషయానికి వస్తే అక్కడ కొద్దిగా భారతీయ జనతా పార్టీ చీల్చుకున్నప్పటికీ కూడా అది ప్లస్ కాంగ్రెస్ కే అయింది. పార్టీ ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా దాన్ని ప్రభావం చూపలేకపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల ఏదైతే జరిగిన ఈ సమ్మిట్ గాని, గ్లోబల్ సమ్మిట్ గాని యూత్ లో కొద్దిగా ఒక ఆలోచన పర్వానికి దారితీసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ఏదైతే పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, తర్వాత కామారెడ్డి విషయానికి వస్తే అక్కడున్న స్థానిక నాయకులంతా కూడా ఇటు నిజామాబాద్ జిల్లాలో ఉన్న స్థానిక నాయకులంతా కూడా ఖాళీకి బల్పం కట్టుకొని ప్రతి గ్రామం తిరిగి వాళ్ళు పనిచేసిందని చెప్పవచ్చు. ఈ ఎన్నికలను వాళ్ళకు ఒక సంక్షేమ పథకాలకు ఏదైతే ప్రజలు మద్దతు తెలుపుతుర్రో ఊర్లంతా తమ వైపు ఉన్నారని చెప్పేసి కూడా మొత్తం ఒక సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డట్లు ఆ ప్రచారంలో వాళ్ళు పాల్పంచుకున్నట్టు కూడా మనము చూసాం ప్రచార సరళిలో. అయితే ప్రధానంగా ఇంకా మనకు చూడాలంటే ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో కొన్ని స్థానాలు ఏదైతే దాదాపు 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి అంటే గంపగోవర్ధన్ ఏ పార్టీలో ఉంటే, మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అక్కడ వ్యక్తి సర్పంచ్ గా గెలుస్తుంది. కానీ ఇది ఒక్కసారిగా నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ జయకేతనం ఎగరవేసింది. 30 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా అక్కడ గంపగోవర్ధన్ అనుచరులు ఓడిపోవడం అనేది మొదటిసారి జరిగింది. అదేవిధంగా ఈ బసాపూర్ లో జరిగిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నిక ఈ రోజు పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ అక్కడ జరిపారు. అదేవిధంగా షబ్బీర్ అలీ కూడా కామారెడ్డికి వచ్చి ఆయన ర్యాలీ జరపడం అనేది కూడా ఈ రోజు ఇంకా రేపు జరగబోయే ఎన్నికలకు కూడా అది ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మనం చెప్పవచ్చు. ఇంకో మరికొన్ని చోట్ల సొంతూర్లు, కొన్ని నాయకులకు సంబంధించిన సొంతూర్లలో కూడా మనకు చాలా వాళ్ళు కోల్పోయిన పరిస్థితి ఉంది. షబ్బీర్ అలీ సొంతూరు మాచారెడ్డిలో కానీ, తర్వాత అక్కడ రెబల్ గెలవడం అనేది ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వ్యక్తి ఏదైతే షబ్బీర్ అలీ తన అనుచరుడికి అక్కడ క్యాండిడేట్ నిలబెడితే రెబల్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో వ్యక్తి గెలవడం అనేది కూడా అక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా మనకు ఇక్కడ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఏదైతే కాటపల్లి
మనకు ఈయన ఏదైతే వెంకటరమణారెడ్డి ఉన్నారో ఆయనకు సంబంధించిన ఆ గ్రామం, సొంత గ్రామంలో కూడా అక్కడ ఇతర పార్టీకి చెందిన గెలవడం అనేది అక్కడ చర్చనీయాంశమైంది. మరికొన్ని ప్రాంతాలలో ఇప్పుడు మనకు ఇక్కడ నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే చాలా చోట్ల ఏంటంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ, తర్వాత ఏనుగు రవీంద్ర రెడ్డి కానీ ఈ గొడవ వల్ల కొన్ని కోల్పోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ బోధనలో మాత్రం మెజార్టీగా బిఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే కొద్దిగా వెనుకంజనే ఉంది అని చెప్పవచ్చు శివ. రైట్ ఓకే, థ్యాంక్ యూ సాయిలు. అది నిజామాబాద్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి అంశం. దాదాపుగా ఎక్కువ స్థానాలు, భారీ స్థాయిలో మెజార్టీ స్థానాలు నిజామాబాద్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కొంత ఊపు మీద అయితే ఈ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది. అదే ప్రధానంగా ఇటు కూడా నిజామాబాద్ లో కూడా రిఫ్లెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్. మనం ఒకసారి ఖమ్మం వెళ్దాం. ఖమ్మం తొలి నుంచి కూడా కాంగ్రెస్ కి మంచి పట్టున్నటువంటి స్థానం. ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నా కూడా ఏకంగా 3 మంత్రులు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తానైతే చాటుకున్నటువంటి పరిస్థితి. అసలు ఎన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, విపక్షాల పరిస్థితి ఏంటి, తదితర అంశాలన్నీ కూడా మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ యాకేష్ ఖమ్మం నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యాకేష్. గుడ్ ఈవినింగ్ శివ. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా కొనసాగాయని చెప్పుకోవచ్చు. అంటే మనం ప్రస్తుతానికి చూసుకుంటే మొత్తం 7 మండలాలకు సంబంధించి ఎన్నికలు కొనసాగగా కొన్ని మండలాల్లో మాత్రం బీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించిందని చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఈ 7 మండలాలకు సంబంధించి 192 గ్రామ పంచాయతీల ఫలితాలు రాగా ఇందులో దాదాపు కాంగ్రెస్ 136 స్థానాలు కైవసం చేసుకోక బీఆర్ఎస్ 34 స్థానాలు గెలిచింది. సిపిఐ 6 స్థానాలు ఉండగా సిపిఎం 10 స్థానాల్లో గెలిచింది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు 6 విజయం సాధించారు. మొత్తానికి కాంగ్రెస్ కు కొంత బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం మండలాల విధిగా చూసుకుంటే మధిర నియోజకవర్గం, మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ఈ ప్రాంతంలో ఉన్నారు. మధిర నియోజకవర్గం అయినప్పటికీ మధిర మండలంలో 17 మొత్తం 27 గ్రామ పంచాయతీలు ఉండగా 19 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 6 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సిపిఎం 1 స్థానాల్లో గెలుపొందగా ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. అదే మల్లు బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి మరొక మండలం బోనకల్ మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 14 గెలవగా ఇక బీఆర్ఎస్ 4 పంచాయతీల్లో గెలిచింది. సిపిఎం 3 పంచాయతీల్లో విజయకేతనం ఎగరవేసింది. ఒకరు మాత్రం ఇండిపెండెంట్ గా ఇక్కడ గెలిచినటువంటి పరిస్థితి. మరొక మండలం మొత్తం 3 మండలాల్లో ఈ బట్టికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాల్లో జరిగింది. చింతకానిలో కూడా 26 పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 13 గెలిచింది. బీఆర్ఎస్ 4 పంచాయతీలు, అటు సిపిఎం 4, సిపిఐ 5. మొత్తానికి ఇక్కడ చింతకాని మండలంలో హోరాహోరీగా కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా సత్తా చాటాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ పోటీ జరిగింది. ఇక ఎర్రుపాలెం మండలం కూడా బట్టి విక్రమార్క నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ కూడా మొత్తం 31 గ్రామ పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 26 గ్రామ పంచాయతీలు గెలవగా బీఆర్ఎస్ 5 మాత్రమే గెలిచి సరిపెట్టుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బట్టి నియోజకవర్గానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ చాలా కాంగ్రెస్ అభ్యర్థులకు పోటీనిచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినప్పటికీ కూడా ఈ అటు కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ నుంచి తీవ్రమైనటువంటి పోటీ ఉంది. వార్డు సభ్యులకు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు గెలిచారు. దీంతో కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బ తగిలినట్టు కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తా ఉంది. ఈ 4 మండలాలకు సంబంధించి అట్లుండగా మరొక 3 మండలాలు రఘునాథపాలెం మండలం, ఇది చాలా కీలకమైనటువంటి మండలం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక మండలం రఘునాథపాలెం మండలం. మొత్తం 37 గ్రామ పంచాయతీలు ఈ మండలంలో ఉండగా కాంగ్రెస్ కు సంబంధించి మొత్తం 26 సర్పంచులు ఇక్కడ గెలిచింది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. 11 గ్రామ పంచాయతీలు కూడా ఈ రఘునాథపాలెం మండలంలో గెలిచినటువంటి పరిస్థితి. చాలా హోరాహోరీగా అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధరు, అటు మాజీ మంత్రి బీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ హోరాహోరీగా గత వారం రోజులు కూడా ఈ మండలంలో ప్రచారం చేశారు. అటు ఇరు పార్టీలకు సంబంధించి చేస్తున్న అభివృద్ధిని,
గతంలో జరిగినటువంటి అభివృద్ధిని ఇరువురు కూడా వివరించినటువంటి నేపథ్యంలో ఈ మండలంలో పోటీ చాలా రసవత్తరంగా కొనసాగింది. చివరి నిమిషంలో వరకు కూడా అభ్యర్థులు పోటీనిచ్చారని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక వైరా నియోజకవర్గానికి సంబంధించి వైరాలో 2 మండలాలకు మాత్రమే మొదటి దశలో ఎన్నికలు కొనసాగాయి. దీంట్లో వైరా మండలానికి సంబంధించి 22 పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 20 పంచాయతీలు భారీ మెజార్టీతో ఇక్కడ గెలిచారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అటు సిపిఎం ఒక్కొక్క స్థానానికే పరిమితమయ్యారు. వైరాలో దాదాపుగా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది అనుకోవచ్చు. ఇక్కడ వైరా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ కు సంబంధించిన రామ్దాస్ నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైరాలో దాదాపు కాంగ్రెస్ అయితే క్లీన్ స్వీప్ చేసింది. ఇక కొణిజర్ల మండలానికి సంబంధించి కూడా 27 గ్రామ పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలవగా బీఆర్ఎస్ 3 స్థానాలకే పరిమితమైంది. సిపిఎం సిపిఐ ఒక్కో స్థానం గెలుపొందగా ఇండిపెండెంట్లు ఇక్కడ 4 అభ్యర్థులు కూడా గెలిచి కొంత రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ అటు కమ్యూనిస్టులకు సంబంధించి మనం మాట్లాడుకున్నటువంటి మండలాల్లో దాదాపుగా కాంగ్రెస్ నుంచి రెబల్ గా పోటీ చేశారు. వాళ్ళు కొంత అక్కడ విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దత లేదా కమ్యూనిస్టుల మద్దతుతోట మొత్తానికైతే అక్కడ రెబల్ అభ్యర్థులు విజయం సాధించారు. మనం అయితే యాకేష్ దాదాపుగా 70% వరకు కూడా మొత్తం 192 స్థానాల్లో 70% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కదా ఖమ్మం జిల్లా నుంచి. ఎందుకంటే ఖమ్మం తొలి నుంచి కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో 90% వరకు కూడా గెలుచుకోవచ్చు అనేటటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ 70%కే కాంగ్రెస్ పరిమితమైనటువంటి పరిస్థితి. ఏంటి కారణాలు ఏంటి? బీఆర్ఎస్ కూడా లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కొంత పట్టు పెంచుకుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంత? ఎస్ శివ, వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లా అంటేనే కంచుకోట. మొత్తం 10 స్థానాలు ఉంటే 9 స్థానాలను కూడా మొత్తం కైవసం చేసుకుంది. ఒకే ఒక్క స్థానం బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కూడా ఆ నియోజకవర్గం తర్వాతకి ఎమ్మెల్యే కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మొత్తం దాని తర్వాతకి జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ తోటి కూడా ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురామ్ రెడ్డి ఘన విజయం సాధించారు. 4 లక్షల ఓట్లకు పైగా కూడా ఆయన మెజార్టీతోనే గెలుపొందినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాతకి చూసుకుంటే కొంత రాజకీయ పరిణామాలు అయితేంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అయితేంది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి. అందుకనే బీఆర్ఎస్ కు సంబంధించి అటు కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు హోరాహోరీగా కాంగ్రెస్ తోటి పోటీలో నిలిచారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మనం బట్టి నియోజకవర్గం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈ 2 మంత్రులకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఇందులో తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గానికి సంబంధించి రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గట్టి పోటీనిచ్చిందని చెప్పుకోవచ్చు. మిగతా 4 మండలాలకు సంబంధించి బట్టి నియోజకవర్గంలో ఉన్నాయి. అక్కడ కూడా సిపిఎం నుంచి అటు బీఆర్ఎస్ నుంచి కొన్ని మండలాల్లో తీవ్రమైనటువంటి పోటీ రావడానికి ప్రధాన కారణం 2 సంవత్సరాల కాలంలో అనుకున్నంత మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయిందా అనేది కొంత ప్రజల్లో అయితే సందిగ్ధం ఉంది. అనేక హామీలు కొన్ని ఇచ్చినప్పటికీ కూడా అవి అమలు కాలేదు. ప్రధాన హామీలు అమలు కాకపోయిన నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి తీర్పు వచ్చిందా అనేది కూడా రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. మరొక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే వ్యక్తులతోటి పరిచయాలు ఉంటాయి. వ్యక్తిత్వాన్ని చూసి కూడా ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక వ్యక్తులను బట్టి కూడా ఇక్కడ సర్పంచ్ స్థానాలు అటు కమ్యూనిస్టులు కానీ బీఆర్ఎస్ కానీ కొంత ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉందనేది ఒక చర్చ కొనసాగుతుంది. మరొక వైపు ఈ పొత్తులు అనేటి కొన్ని చోట్ల అటు కాంగ్రెస్ కు కమ్యూనిస్టులు కొన్ని చోట్ల మద్దతు తెలిపితే మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ కు కూడా కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కమ్యూనిస్టులు నేరుగా ఎక్కడ 1-2 పంచాయతీలు గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ గెలిచినటువంటి స్థానాల్లో ఎక్కువగా కూడా కమ్యూనిస్టుల పొత్తుతోటే బీఆర్ఎస్ అభ్యర్థులు బయటపడినట్టు తెలుస్తా ఉంది. రఘునాథపాలెం మండలానికి సంబంధించి ఆల్ టైమ్ అంటే మొత్తం టోటల్ గా సిపిఐ పార్టీ అటు బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు కాంగ్రెస్ కు సిపిఐ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా రఘునాథపాలెం మండలానికి సంబంధించి సిపిఐ పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ అభ్యర్థులు అత్యధిక స్థానాలు కొంత అనుకున్న మేరకు గెలిచారనేది మనకున్నటువంటి సమాచారం. ఆ నేపథ్యంలోనే వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు కూడా గెలిచినటువంటి సర్పంచులను కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సర్పంచులను ఆయన క్యాంపు కార్యాలయానికి పిలిచి సన్మానం చేశారు. సన్మానం చేసిన తర్వాత వాళ్ళని అభినందించారు.
మీరు మొత్తం 37 పంచాయతీలు ఉంటే ఆ మండలంలో అన్ని గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉండే, కాకుంటే రాజకీయంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, ఎవరో ఒకరిద్దరు చేసినటువంటి పొరపాట్ల వల్ల కొన్ని స్థానాలను కోల్పోయాము అనేది ఆయన నేరుగా ఒప్పుకున్నారు. కొన్ని తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి క్రమంలోనే కొన్ని గ్రామ పంచాయతీలు పోయినాయి అనేది కూడా ఆయన చెప్పారు. ఏదేమైనా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడ నేరుగా ప్రచారంలో పాల్గొనలేదు. మంత్రులు ఇటు పొంగులేటి నియోజకవర్గానికి సంబంధించి 2వ విడత ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా నేరుగా ఎక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొనట్లేదు. అటు బట్టి విక్రమార్క కూడా ఎక్కడ నేరుగా ప్రచారానికి రాని సందర్భం. వాళ్ళ తనయులు లేకుంటే వాళ్ళకు బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి సత్యమాని ప్రచారంలో పాల్గొంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ ప్రచారంలో పాల్గొన్నారు. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ఉండి ఆయన క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి ఈ ప్రచారంలో పాల్గొంటున్నారే తప్ప ఎక్కడ కూడా మంత్రులు నేరుగా ప్రచారం చేయకపోవడం కూడా కొంత ఈ కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతుకు ఓటర్లు మద్దతు ఇవ్వలేదని తెలుస్తా ఉంది. వాళ్ళు హామీలు ఇచ్చినప్పటికీ కూడా మంత్రులే నేరుగా హామీలు ఇవ్వలేదనేది ఓటర్లు అయితే కొంత గుర్రుగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అందుకనే అటు కమ్యూనిస్టు ఇటు బీఆర్ఎస్ పార్టీల నుంచి తీవ్రమైనటువంటి పోటీ కాంగ్రెస్ అభ్యర్థులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఇక సర్పంచ్ స్థానాలు ఇట్లా గెలుచుకుంటే అత్యధిక వార్డులను కమ్యూనిస్టులు బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల గెలుచుకున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పినటువంటి రీజన్స్. గతంలో అసెంబ్లీ అటు పార్లమెంటు ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ అంతా కూడా ఇప్పుడు పోలు కాలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆ 2 ఎన్నికల్లో కూడా పోలింగ్ అనేది చాలా కొంత తక్కువగానే జరిగింది. 70 నుంచి 80% మేర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా 90% కూడా పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సరళిని బట్టి చూస్తే కొంత అటు కమ్యూనిస్టులకు బీఆర్ఎస్ కు కొంత ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించి ఇంకా 2-3 దశల్లో ఉన్నాయి కనుక అటు ఆ మంత్రులు కీలక మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బట్టి విక్రమార్క నియోజకవర్గాల్లో కూడా 2-3 ఎన్నికలు కొనసాగాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ యాకేష్. అది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ నేపథ్యంలో అక్కడ 70% వరకు కూడా స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలిచారు. కాకపోతే ఈ స్థాయి ఇంకా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉండేది. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఖమ్మం జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. కాకపోతే కొన్ని స్వీయ తప్పిదాల వల్ల అయితే అక్కడ కొన్ని పంచాయతీల్లో గెలవలేనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మన పక్కనే ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గరికి వెళ్దాం. అక్కడ ఎన్ని స్థానాలు ఏ పార్టీలు మద్దతుదారులు గెలుచుకున్నారు అనేది సమగ్ర విశ్లేషణ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతిరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తిరుపతిరావు, ఏంటి 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే దాదాపుగా 55% వరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అయితే గెలుచుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? యా శివ, గుడ్ ఈవినింగ్. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా జరిగినటువంటి 2 నియోజకవర్గాల్లో కూడా అంటే దాదాపు 8 మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉంటది. ఎప్పుడు కూడా ఈ యొక్క శాసనసభ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా శాసనసభ ఎన్నికలు 2 సార్లు జరిగాయి. 2 సార్లు కూడా ఒకటి మాత్రమే బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చిన పరిస్థితి అయితే ఆ నేపథ్యంలో మరోసారి ఎన్నికల్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ కొనసాగింది. ఇది జరిగినటువంటి ఇప్పుడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పై చేయిగా నిలిచిందని చెప్పాలి. బీఆర్ఎస్ అడపదడప కొన్ని చోట్ల సీట్లు వచ్చినప్పటికీ కూడా కొన్ని పొత్తులతోటి అంటే సిపిఎం పార్టీతో పొత్తులు పెట్టకుండా పంచాయతీల్లోనే ఈ యొక్క బీఆర్ఎస్ గెలిచిన పరిస్థితి. ఎక్కడైనా కానీ బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు పాలించినటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఓడిపోయిన ఘటనలు కూడా నిన్న చోటు చేసుకున్న పరిస్థితి. మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క 8 మండలాల్లో చూసుకుంటే మాత్రం దాదాపు 159 గ్రామ పంచాయతీలు అయితే ఎన్నికలు నిన్న మొదటి విడతగా కొనసాగిన పరిస్థితి. అందులో 14 అంటే ముందుగానే నామినేషన్ లేకుండానే 14 కూడా ఏకగ్రీవమైన పరిస్థితి. మిగతా అన్నిటికి కూడా పోటీ జరిగిన పరిస్థితి. భద్రాచలం మేజర్ పంచాయతీ చూసుకుంటే అందరి చూపు కూడా ఈ యొక్క మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అతిపెద్ద భద్రాచలం గ్రామ పంచాయతీ, ఆ గ్రామ పంచాయతీలో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎందుకంటే గతంలో అక్కడ కాంగ్రెస్ కి 2 వర్గాలు అంటే 2 వర్గాల మధ్య కూడా ఇటు కోదమిరే కావచ్చు, ఇటు తెల్ల వెంకట్రావు కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య వర్గ విభేదాలు ఉన్నప్పుడు కూడా అక్కడ కలిసిగట్టుగా పని చేసుకుంటే 2 ఎమ్మెల్యే కావచ్చు, ఇటు ఏదైతే అటవీ శాఖ చైర్మన్ కావచ్చు కోదమిరే ఇద్దరు కలిసి ఈ యొక్క నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందుండి నడిపేటంతో అక్కడ ఉన్నటువంటి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ యొక్క భద్రాచలం కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక్కడ చెర్ల దుమ్ముగూడెం పరిస్థితి కూడా అదే కొనసాగుతున్న పరిస్థితి. అయితే దుమ్ముగూడెంలో కూడా 37 స్థానాలకు ఈ యొక్క గ్రామ పంచాయతీలోని 37 స్థానాలకైతే 12 కాంగ్రెస్ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 5 కైవసం చేసుకున్న పరిస్థితి. అక్కడ సిపిఐ పార్టీకి అంటే కమ్యూనిస్టులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ సిపిఐ పార్టీ కూడా 4 గెలిచిన పరిస్థితి ఉంది. ఇక్కడ సిపిఎం కూడా 5 గెలిచిన పరిస్థితి. ఇతరులు కూడా అంటే ఇండిపెండెంట్ సంబంధించిన వారు కూడా వచ్చి ఇతర పార్టీలకు సంబంధించిన వారు మరొక 6 సర్పంచులు కైవసం చేసుకున్నప్పుడు చర్ల మండలంలో కూడా 20 పంచాయతీలు ఉండగా అయితే అక్కడ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 13, బీఆర్ఎస్ 7, సిపిఐ 2, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఈ యొక్క 6 కూడా అక్కడ విజయకేతనం ఎగిసిన పరిస్థితి. దుర్గంపాడు మండలం చూసుకుంటే ఇక్కడ సారపాక మేజర్ పంచాయతీ ఉంటుంది. ఆ మేజర్ పంచాయతీలో కూడా ఈ యొక్క కాంగ్రెస్ కైవసం చేసుకున్న పరిస్థితి. మొత్తం 18 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 5, టీడీపీ అంటే బూర్గంపాడు మండలానికి ఆనుకున్నటువంటి ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో టీడీపీ కూడా ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పెనుపాక నియోజకవర్గానికి వచ్చి చూసుకుంటే మాత్రం పెనుపాక నియోజకవర్గంలో అటు అశ్వాపురంలో 24 పంచాయతీలు ఉండగా అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉండటంతో అక్కడ రెడ్డి సామాజిక వర్గం జనరల్ సీట్లు ఉండటంతో అక్కడ ఎక్కువ శాతం కూడా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. అక్కడ సగానికి సగం కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కి దక్కిన పరిస్థితి. అక్కడ కూడా టీడీపీ ఒకటి బ్రహ్మన్న వర్గం ఉండటంతో అక్కడ టీడీపీ కూడా ఒకటి కైవసం చేసుకున్న పరిస్థితి. ఇటు మనుగూరు మండలంలోని ఈ యొక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది చెప్పాలి. 14 పంచాయతీలకు గాను 10 కూడా కాంగ్రెస్ చేజిక్కించుకున్న పరిస్థితి. మరో బీఆర్ఎస్ 2 అంటే ఇక్కడ గట్టి బీఆర్ఎస్ కి ఎదురు దెబ్బ తగలుతుంది. మన జరిగినటువంటి ఇక్కడ ఘర్షణలో బీఆర్ఎస్ కి గట్టిగా ఎదురు దెబ్బ తగులుతుంది. ఇక్కడ 2కే కైవసం. గతంలో చూసుకుంటే మాత్రం ఈ మనుగూరు నియోజకవర్గం మనుగూరు పట్టణంలో అయితే దాదాపుగా ఈ యొక్క బీఆర్ఎస్ కొనసాగిన పరిస్థితి. ఒకటి కాంగ్రెస్ గా ఉండేది గతంలో. ఈసారి మాత్రం రివర్స్ అయిన పరిస్థితి. అక్కడ బీఆర్ఎస్ కి 2 మాత్రం దక్కిన పరిస్థితి. సిపిఐ కంచుకోట కూడా మనుగూరు పట్టణం ఉంటుంది. అక్కడ 2 కూడా సిపిఐ కైవసం చేసుకున్న పరిస్థితి. శనిపాక మండలంలో కూడా 23 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 7, ఇక ఇండిపెండెంట్ అయితే ఒకటి కైవసం చేసుకున్న పరిస్థితి. కరగూడెం మండలంలో కూడా 16 పంచాయతీలకు గాను కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 6. అంటే అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే రేఖకాంత మాజీ ఎమ్మెల్యే రేఖకాంతరావు అక్కడ ఉన్నటువంటి కంచుకోట అయినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ కే మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది. ఇండిపెండెంట్ కూడా ఒకటి గెలిచిన పరిస్థితి. మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా దాదాపు బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి 80 స్థానాలు రాగా బీఆర్ఎస్ కి 41 స్థానాలు వచ్చిన పరిస్థితి. ఇతర సంబంధించిన పార్టీలు కూడా 28 రావడంతో అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ని ఆదరిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ శాసనసభ కావచ్చు ఏ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ కే పై చేయి ఉండడంతో ఇక్కడ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కే పై చేయుందని చెప్పాలి. ఏదేమైనా గత ఏదైతే నామినేషన్ వేసినప్పుడు కూడా నువ్వా నేనా అన్నట్టు పోరు కొనసాగింది. కానీ డబ్బులు ప్రలోభాలు పెట్టిన కొన్ని పార్టీలు ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ తిరుపతిరావు. థ్యాంక్ యూ తిరుపతిరావు. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంబంధించినటువంటి అప్డేట్. మనం ఒకసారి నల్గొండ వెళ్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటనే చెప్పుకోవచ్చు. అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉన్నది అన్న దానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య లైవ్ ద్వారా అందిస్తారు. జానయ్య. శివ, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ హవా సాగించింది అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం 630 గ్రామ పంచాయతీలకు గాను దాదాపుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 364 మంది విజయం సాధించడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 180 మంది అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. అటు బీజేపీ దాదాపుగా 4 స్థానాల్లో కూడా సర్పంచులుగా గెలుపొందిన సిచ్యువేషన్ ఉంది. ఇటు సిపిఎం, సిపిఐకి సంబంధించి మాత్రం తలా 2 చొప్పున సర్పంచ్ అభ్యర్థులను గెలుపొందించుకున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు అదర్స్ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దాదాపుగా 25 మంది వరకు కూడా గెలుపొందిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇటు నల్గొండ జిల్లా, ఇటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా 3 జిల్లాలకు సంబంధించి ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే నల్గొండ రెవెన్యూ అలాగే చెండూరు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మునుగోడు, నల్గొండ, నకిర్కల్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఈ పోలింగ్ కు సంబంధించి ఏదైతే మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించి 14 మండలాలు అలాగే సూర్యాపేటకు సంబంధించి
8 మండలాలు, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రం 6 మండలాల్లో మొదటి విడత పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. అయితే నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల్లో నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నల్గొండ జిల్లాలో నల్గొండ మండలానికి సంబంధించి మాత్రం 31 గ్రామ పంచాయతీలు ఉండగా ఒక గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మొత్తం 30 స్థానాలకు ఎన్నికలు జరగడం జరిగింది. ఈ 30 స్థానాల్లో 19 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలకు పైగా ఇటు 10 స్థానాలలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి ఒక్క స్థానంలో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందడం జరిగింది. మరోవైపు ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి నిర్వహించినటువంటి ఏదైతే సూర్యాపేట మండలం 6 మండలాలకు సంబంధించి మాజీ మంత్రి ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి నాగారం గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. అక్కడ ఆయన కూడా విజయం సాధించడం జరిగింది. అయితే ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి మొత్తం ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించి 159 గ్రామ పంచాయతీలకు మొదటి విడత పోలింగ్ జరిగిన నేపథ్యంలో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 91 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 91 మంది గెలుపొందగా 52 అంటే కాంగ్రెస్ పార్టీ కంటే సగానికంటే ఎక్కువ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కంటే సగానికంటే తక్కువ కాకుండా కూడా మెజార్టీ స్థానాల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం జరిగింది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ అభ్యర్థులు దాదాపుగా చాలా చోట్ల కూడా ఇద్దరు చొప్పున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయడం తోటి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారడం, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఇటు నకిరికల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా పాత కొత్త కాంగ్రెస్ ఉన్నటువంటి వర్గాల పోరుతోటి చాలా చోట్ల మాత్రం ఇటు నకిరికల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నకిరికల్తో పాటు ఇటు కట్టంగూరు మండలం కావచ్చు, ఇటు నాకట్పల్లి, అలాగే కేతపల్లి మండలాలకు సంబంధించి చాలా చోట్ల ఈ మండలాల్లో దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేయడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందేందుకు వారికి ఎక్కువ అవకాశం కాంగ్రెస్ పార్టీ రెబల్స్ వల్ల అవకాశం దక్కడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 364 కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందితే అందులో మిగతా 180 స్థానాలు దాదాపుగా సగానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కంటే సగానికంటే ఎక్కువగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చిందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 12 నియోజకవర్గాల్లో నల్గొండ జిల్లాలో 11 స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి ఒక్క స్థానంలో గెలుపొందగా 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఇక్కడ 2 మంత్రులు ఉన్నప్పటికీ ఇటు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం గట్టి పోటీనిచ్చిందని చెప్పవచ్చు. ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థి భర్తను కిడ్నాప్ చేసి ఇబ్బందులు పెట్టారనే విషయం పైన కూడా కొంత గందరగోళం నెలకొన్న సిచ్యువేషన్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రం భారీ మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. ఇటు ఉరుమడ్ల శాసన మండలి చైర్మన్ ముత్తా సుఖేందర్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందినప్పటికీ మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మాత్రం గట్టి పోటీనిచ్చారని మాత్రం చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ జానయ్య. నల్గొండలో సిచ్యువేషన్ అయితే ఇది నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరిన్ని స్థానాలు కూడా గెలిచేటటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ అయితే ఆ జిల్లాలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోని బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత సమరపడుతున్నారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తాము ప్రజల్లోకి విస్తృతంగా కూడా తీసుకెళ్లగలిగాము. ప్రభుత్వం కొన్ని పథకాలు ఎగ్గొట్టింది, వీటన్నింటినీ కూడా తీసుకెళ్లడంలో మేము సక్సెస్ అయ్యామంటూ కూడా వారు చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం పోరాటాలకి ఇలా వరంగల్కి వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్,
శ్రీకాంత్. ఏదైనా కూడా స్థానిక సంస్థలకు సంబంధించి మొదటి విడతల భాగంగా మాత్రం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 555 గ్రామ పంచాయతీలకు గాను 502 గ్రామ పంచాయతీలు మాత్రం ఎన్నికైతే నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఎక్కువ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్థానాలే కైవసం చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కూడా ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించిన లిస్ట్ ఒకసారి మనం చూడొచ్చు. ఇందులో మొత్తం 91 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగింది. అందులో ఏకగ్రీవంగా 11 స్థానాలు ఏకగ్రీవం కావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లలో మాత్రం 59 కాంగ్రెస్ కు రావడం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 23 స్థానాల్లో గెలుపడం, అదేవిధంగా బీజేపీ పార్టీ మాత్రం 2 స్థానాలు నేను చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ వరంగల్ కు ప్రధానంగా ఇక్కడ వర్ధనపేట, పర్వతగిరి, రాయపర్తి యొక్క 3 మండలాలకు సంబంధించి ఎన్నిక జరిగిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇక్కడ ఏదో కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడం, అదే విధంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు పూర్తిగా వివరించడం, స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క ఎమ్మెల్యేలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచార పర్వాన్ని అయితే కొనసాగించిన నేపథ్యంలో ఇక్కడ 59 స్థానాల్లో మాత్రం పాగవేసి చెప్పొచ్చు. అదే ధీటుగా దానికి సమాధానంగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రచారం చేయడం, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నేతలు కూడా ఇక్కడ ప్రచారం చేసిన నేపథ్యంలో 23 స్థానాలు కూడా దక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి వర్ధనపేటకు సంబంధించిన ప్రాంతాల్లో మాత్రం 3 బీజేపీ పార్టీకి సంబంధించిన స్థానాలు కూడా కైవసం చేసుకోవడం, మిగతా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నువ్వా నేనంటుగా పోటీ పడినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ టై ఇచ్చినట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని స్థానాల్లో మాత్రం ఎక్కువ కూడా ఇటు తండాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలో మాత్రం ఎక్కువ స్థానాల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానాల్లో మాత్రం గెలిచిందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు హన్మకొండ జిల్లా ప్రాంతాన్ని చూసుకుంటే మాత్రం మొత్తం 69 సంబంధించినటువంటి జీపీలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రం మొత్తం ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా 5 ఏకగ్రీవం కావడం, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 34 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం 18 స్థానాల్లో గెలుపొందింది. మరోవైపు ఇక్కడ మాత్రం అనూహ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 10 స్థానాల్లో గెలుపొందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇతరులు మాత్రం 5 గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇటు హన్మకొండ జిల్లా పరిధిలో మాత్రం ఇటు భీమదేవరపల్లి, ఎలకతుర్తి, కమలాపూర్ ఈ ప్రధానంగా ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఇక్కడ ప్రచార పర్వాన్ని కొనసాగించడం, ప్రధానంగా వీటిపై దృష్టి సారించడం. మరోవైపు ఇటు హుస్నాబాద్ కు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నటువంటి, అదేవిధంగా వారందరూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి కూడా 69 స్థానాలకు సంబంధించినటువంటి 34 స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం, అదేవిధంగా 18 స్థానాల్లో బీఆర్ఎస్, అదేవిధంగా 10 స్థానాల్లో మాత్రం బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా నువ్వా నేనట్టుగా పోటీ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు జనగామ జిల్లా పరిధిలో చూసుకుంటే 110 స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన క్రమంలో కూడా 10 స్థానాలు ఏకగ్రీవం కావడం, అదేవిధంగా 63 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం, మరొక 21 స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా గెలవడం జరిగింది. ఇక్కడ మాత్రం బీజేపీ మాత్రం 1 స్థానం మాత్రమే గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా జనగామ జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి మొత్తం శేషంగన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నిక జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ కడియం శ్రేరి, అదేవిధంగా తాటికొండ రాజా మాత్రం ప్రచార పర్వాన్ని కొనసాగించారు. ఇటు కడియం శ్రేరి ఇక్కడ ఉన్నటువంటి పథకాలు, అదేవిధంగా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులను గెలిపించాలనే నేపథ్యంతో వారితో మమేకమవుతూ కూడా ప్రచారం సాగించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇటు మహబాద్ జిల్లా పరిధిలో చూసుకుంటే మాత్రం ఎక్కువ కూడా 84 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం 49 స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. అది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్ నగర్ జిల్లాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంది, అలాగే అధికార కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల సిచ్యువేషన్ ఏంటి, రెండవ విడతకు మరి విడతకు కూడా ఏ రకంగా వీరు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి, తదితర అంశాలన్నీ కూడా మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ శశి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శశి. శివ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లా పరిధిలో దాదాపుగా 550 పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ 331 పంచాయతీలో కాంగ్రెస్, అదేవిధంగా 150 పంచాయతీలో బీఆర్ఎస్, 19 పంచాయతీలో బీజేపీ మద్దతుదారులు గెలిచిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే 48 పంచాయతీలలో మాత్రమే స్వతంత్ర అభ్యర్థులు తమ సత్తా చాటారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఊహించని ఫలితాలు అయితే మనకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది.
మహబూబ్ నగర్ రూరల్ మండలం 24 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 12, అదేవిధంగా మహమ్మదాబాద్ మండలంలో పరిగి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన హవా అయితే కొనసాగించిన పరిస్థితి ఉంది. ఈ మండలాల్లో 15 స్థానాలను కాంగ్రెస్, అదేవిధంగా 4 స్థానాలను బీఆర్ఎస్ గెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే శశి కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాల్లో, మహబూబ్ నగర్ తో పాటు అన్ని జిల్లాల్లో కూడా సత్తా చాటినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో లేదంటే అధికార పార్టీకి వచ్చేటటువంటి మద్దతు ఆ స్థాయిలో రాలేదు అనేటటువంటి విశ్లేషణలు ఉన్నాయి కదా. ఏంటి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అదే కంటిన్యూ అయినటువంటి పరిస్థితి? ఒకసారి దయచేసి మీ ఫ్రేమ్ ని శశి ఒకసారి ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి, దయచేసి ఆన్ చేసుకొని ప్లీజ్ కంటిన్యూ. అయితే శివ, మనం ఈ పరిస్థితి చూసుకున్నట్టయితే గత కొన్ని రోజుల నుంచి ఇదైతే పంచాయతీ ఎన్నికల ప్రచారం వరవడి కొనసాగుతుంది. ఈ పంచాయతీ వరవడిలో దాదాపుగా కార్యకర్తలు కానీ, అది అభ్యర్థులకు కానీ, ముఖ్య నాయకులు అన్న వాళ్ళు ఎవరు ప్రచారానికి పాల్గొనకపోవడం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా అభ్యర్థులకు దీటుగా ప్రచారానికి ఆయా గ్రామాలలో తిరగకపోవడము, అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే కాంగ్రెస్ సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఏవైతే అటు ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇటు పెన్షన్స్ కానీ, అటు సన్న బియ్యం కానీ, అది ఈ రకమైన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోలేకపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులకు పూర్తి స్థాయిలో బడా నాయకులు ఎవరైతే ఉన్నారో బడా నాయకులు వాళ్ళకు సపోర్ట్ గా ఎన్నికల ప్రచారం చేయలేకపోయారు. దీనికి ఈ ఎఫెక్ట్ అనేది ప్రజలలో బాగా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని జిల్లాలు మినహా మిగతా జిల్లాలలో మిశ్రమ ఫలితాలు అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా ఏదైతే ఉందో ఆ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అన్నది కాంగ్రెస్ పార్టీకి ధీటుగా జవాబు ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మహబూబ్నగర్ జిల్లాలో రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి కూడా ఏదైతే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వంత స్థానం ఉందో ఆ స్వంత స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అదే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వంత మండలంలో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా శిథిలంగా పడేదని మనం చెప్పుకోవచ్చు. దీనికి కారణం మాత్రము ఆ నాయకులు అభ్యర్థులకు సపోర్ట్ ఇస్తూ ప్రచారానికి వెళ్ళకపోవడం అనేది ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ శశి. రైట్, ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ అయితే సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు భారీ స్థాయిలో అయితే గెలిచినటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాం. ఏకగ్రీవాలు, ఆ తర్వాత అలాగే జరిగినటువంటి తొలి విడత ఎన్నిక, ఈ రెండింటిలో కూడా సత్తా చాటింది. ఈ రెండు స్థానాలు కలిసి భారీగా మెజార్టీ స్థానాల్లో మాత్రం తొలి విడత కంప్లీట్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అయితే స్థానిక సంస్థల ఎన్నికల మీద చాలా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ కనిపించలేదు. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం బీఆర్ఎస్ అయితే గట్టి పోటీ కాంగ్రెస్కి ఇచ్చిందని చెప్పుకోవాలి. ఆ పోటీ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్. ఇక కాంగ్రెస్ పార్టీ పడినటువంటి ఇబ్బందుల విషయానికి వస్తే మరో అంశం కీలకంగా చూసుకుంటే రెబల్స్ బెడద కాంగ్రెస్ పార్టీని అయితే ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కడైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో ప్రతి చోట కూడా పాత అలాగే కొత్త కాంగ్రెస్ నాయకుల యొక్క అనుచరులు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రెబెల్స్ బెడద కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా కనిపించింది. ఇక మనం ఒకసారి ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో సిచ్యువేషన్, కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుచుకుంది, విపక్షాల పరిస్థితి ఏంటి, తదితర అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి మనకు 4 జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల. ఈ 4 జిల్లాల పరిధిలో కూడా మనకు ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 506 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగాయి. దీంట్లో 236 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు సర్పంచ్ గా గెలిచారు. ఇక రెండవ స్థానంలో 122 మంది అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో వారు గెలిచారు. ఇక 45 గ్రామ పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు గెలవగా 98 గ్రామ పంచాయతీల్లో ఇండిపెండెంట్ గెలిచారు. అంటే ఈ 98 మంది ఇండిపెండెంట్ గెలిచడంలో దాదాపు 34 మంది కాంగ్రెస్ రెబల్ ఉన్నారు, మరొక 6 మంది బీఆర్ఎస్ రెబల్ గా ఉన్నారు.
అంటే ఓవరాల్ గా చూసుకుంటే అయితే మొత్తం ఫస్ట్ ఫేజ్ లో జరిగినటువంటి 506 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించగా ఇందులో 236 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అంటే దాదాపు మనకు 1/30 కంటే హాఫ్ థర్డ్, అంటే 50% పైగా కూడా మనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినటువంటి సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. అంటే కాంగ్రెస్ హవా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగిందని చెప్పవచ్చు. ఇక 122 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన వారు గెలిచడం జరిగింది. థర్డ్ ప్లేస్ లో ఇండిపెండెన్స్ వచ్చారు, ఫోర్త్ ప్లేస్ లో బీజేపీ వచ్చారు. అంటే ఇక్కడ ఈ రోజు అంటే ఫస్ట్ ప్లేస్ లో జరిగినటువంటి ఏదైతే మన నిర్మల్ జిల్లా ఉందో, నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాన్స్టిట్యూన్స్ లో మనకు 6 మండలాల్లో ఓటు జరిగి ఖానాపూర్ ఎమ్మెల్యే అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వెడ్మ బొజ్జు పటేల్ అక్కడ ఉన్నారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికంగానే సీట్లు గెలుచుకుంది. కానీ నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన నాయకుడు బీజేపీ పార్టీకి చెందినటువంటి బీజేఎల్పీ నేత అక్కడ మనకు మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో మహేశ్వర్ రెడ్డి తన యొక్క ప్రాబల్యాన్ని కానీ బీజేపీ పార్టీ యొక్క ప్రాబల్యాన్ని కానీ నిర్మల్ జిల్లా ఫస్ట్ ఫేజ్ లో జరిగిన ఎలక్షన్ లో చూపించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీకి అసలు మనకు 2 డిజిట్స్ కూడా అక్కడ మనకు సర్పంచ్లుగా గెలవని పరిస్థితి నిర్మల్లో జరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీజేపీ పార్టీని ఉంచారు. అటు ఆదిలాబాద్ కు వచ్చేసి ఉట్నూరు, నాన్నూరు, జైనూరు ఈ ఏరియాలో కూడా మనకు ఎన్నికలు జరిగినాయి. సో అక్కడ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎవరు రాలేదు, కాంగ్రెస్ పార్టీ హవాన్ అక్కడ కొనసాగింది. ఎందుకంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూన్స్ కు సంబంధించినటువంటి విషయం. ఇక మంచిర్యాలకు వచ్చేసి మాత్రము త్రికోణ పోటీ జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఉన్నారు, అతనికి కొంచెం అనారోగ్య కారణాల వల్ల ఎక్కువగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ పైన దృష్టి పెట్టలేదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ మొదటి స్థానంలో మంచిర్యాల జిల్లాను కైవసం చేసుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లాకు వచ్చి మొత్తము 84 గ్రామ పంచాయతీలు జరగా దానిలో 47 మంది కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వారు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి 13 మంది ఉన్నారు, బీజేపీ నుంచి 11 మంది ఉన్నారు. సో దీంట్లో కాంగ్రెస్ రెబల్స్ 7, మరొక 7 ఇండిపెండెంట్ గా సాధించారు. అంటే మంచిర్యాల జిల్లాలో బీజేపీకి ఎక్కువగా మనకు మద్దతు వచ్చిందని చెప్పవచ్చు. 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉండగా మొదటి స్థానంలో కాంగ్రెస్. ఓవరాల్ గా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది. ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా చేయి గుర్తుకు ఓటేసి జై చెప్పినటువంటి ఘటన అయితే మొదటి ఫేజ్ ఎలక్షన్ లో జరిగింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్. రైట్, ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తానికి సంబంధించి తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ గోపికృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపికృష్ణ, జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మొదటి విడత అయితే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హవానైతే కొనసాగింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం 398 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు పెద్దపల్లి జిల్లాలో మాత్రం మొత్తం టోటల్ 20 మండలాలు, ఇటు పెద్దపల్లి జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్లతో పాటు జైత్యాల జిల్లాకు సంబంధించి 20 మండలాల్లో కూడా ఈ ఎన్నికలు అయితే నిర్వహించారు. ఇందులో దాదాపు సుమారు 203 గ్రామ పంచాయతీలు మాత్రం కాంగ్రెస్ మద్దతుదారులు ఏదైతే కాంగ్రెస్ మద్దతు తెలిపారో ఆ సర్పంచులు అయితే గెలుపొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 122 గ్రామ పంచాయతీలో మాత్రం బీఆర్ఎస్, ఇటు బీజేపీ 37 గ్రామ పంచాయతీల్లో, ఇండిపెండెంట్లు 34 గ్రామ పంచాయతీల్లో గెలుపొందినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు జైత్యాల జిల్లాకు సంబంధించి కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమేర పోటాపోటీగా అయితే కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ జైత్యాల జిల్లాలో ఇటు 122 గ్రామ పంచాయతీలకు గాను 48 స్థానాలు అయితే బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి వేములవాడ నియోజకవర్గంలోని 2 మండలాలు, ఇటు కత్లాపూర్ తో పాటు 3 భీమారం, నూతనంగా ఏర్పడిన భీమారం, మేడిపల్లి మండలాలు కూడా ఇటు జైత్యాల జిల్లాలో ఉన్న నేపథ్యంలో ఇట
పూర్తి స్థాయిలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రభుత్వ ఎంపిక కొనసాగిన ఆది శ్రీనివాస్ సంబంధించిన 3 మండలాల్లో ఇటు కొంతమేర బీజేపీ బండి సంజయ్ ప్రభావం అయితే చూపి కొన్ని సీట్లు అయితే బీజేపీ అభ్యర్థులు అయితే గెలుపొందారు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు కూడా గెలుపొందారు. మిగతా కాంగ్రెస్ అయితే గెలుపొందారు. ఇటు స్థానికంగా కొరుట్ల నియోజకవర్గంలో మాత్రం స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న పరిస్థితుల్లో మాత్రం అక్కడ కూడా దాదాపు పోటాపోటీగానైతే బీఆర్ఎస్ మద్దతుదారులు అయితే గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా కొంతమేర స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న పరిస్థితుల్లో మాత్రం కొంతమేర అభివృద్ధి జరుగుతుందన్న కోణంలో మాత్రం కొంతమంది అభ్యర్థులను అయితే గెలిపించినట్టు కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి చెందుర్తి, కోనరావుపేట పాటు రుద్రంగి, వేములవాడ రూరల్, అర్బన్ మండలాల్లో కూడా ఈ ప్రభుత్వ వీక్ గా ఉన్న శ్రీనివాస్ అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కూడా కొన్ని సీట్లు అయితే కాంగ్రెస్ ఆధిపత్యం ఏదైతే సిరిసిల్లలో 85 జీపీలలో మాత్రం ఎలక్షన్ జరగగా కాంగ్రెస్ 39, ఇటు బీఆర్ఎస్ 28, బీజేపీ 7 స్థానాలు అయితే గెలుపొందినట్టు తెలుస్తుంది. అక్కడ బండి సంజయ్ కూడా నజరాలు కేటాయిస్తూ తన మద్దతుదారులను గెలిపించాలని చెప్పి సూచించడంతో మాత్రం 7 అభ్యర్థులు అయితే గెలుపొందినట్టు కూడా తెలుస్తుంది. ఇటు పోటాపోటీగా ఇటు కాంగ్రెస్ కు 39 స్థానాలు గెలుపొందారు. అయితే అక్కడ స్థానికంగా కూడా ఆది శ్రీనివాస్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కొంతమేర వ్యతిరేకత ఉన్న కారణంగా కూడా ఈ సీట్లు అయితే బీఆర్ఎస్ వైపు మొగ్గినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఎక్కువ మొత్తానికైతే ఇటు కత్లాపూర్ జైత్యాల జిల్లాకు సంబంధించి కత్లాపూర్, భీమారం, ఇటు మేడిపల్లి మండలాల్లో మాత్రం కాంగ్రెస్ కు అయితే ఓటమి చెందినట్టు కూడా గుర్తించారు. అయితే అదేవిధంగా ఇటు మంతరి ఇటు ఏదైతే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం 5 మండలాల్లో ఎన్నికలు నిర్వహించారు. పూర్తి స్థాయిలో మాత్రం స్థానికంగా మంత్రిగా కొనసాగుతున్న శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా కడితే అక్కడ మొత్తం 99 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించగా 70 స్థానాలు మాత్రం కాంగ్రెస్ మద్దతుదారులు అయితే గెలుపొందినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు సంబంధించి 22 మంది, అయితే బీజేపీ అక్కడ ఎలాంటి ప్రభావం కూడా చూపకుండా అసలు ఒక్కరు కూడా మద్దతుదారులు కూడా గెలవనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇండిపెండెంట్లు 6 గెలిచినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ స్థానిక పుట్టమధు ఉన్నారు, మాజీ జెడ్పీ చైర్మన్ గా ఎమ్మెల్యేగా కొనసాగిన పుట్టమధు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ నుంచి. అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు అయితే 22 మంది గెలుపొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో అభివృద్ధి జరుగుతుందన్న కోణంలో మాత్రం అతను పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడంతో మాత్రం అక్కడ స్థానికంగా 70 సీట్లు అయితే సాధించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు కరీంనగర్ కు వస్తే 91 స్థానాల్లో మాత్రం ఎన్నికలు జరగగా ఇటు కాంగ్రెస్ కు సంబంధించి 43 మద్దతుదారులు గెలుపొందారు. బీఆర్ఎస్ కు సంబంధించి 24, బీజేపీకి సంబంధించి 14, ఇండిపెండెంట్లు 10 మంది గెలుపొందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ఇందులో మాత్రం కరీంనగర్ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉన్నారు. అదే గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటు కరీంనగర్ రూరల్ తో పాటు కొత్తపల్లి మండలాల్లో మాత్రం ఈ ఎలక్షన్లు జరిగాయి. ఇందులో బీఆర్ఎస్ అయితే కొంతమేర గెలిచి కాంగ్రెస్ అనేది 2వ స్థానంలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు బీజేపీ కూడా దాదాపు 7కు పైగా సీట్లు సాధించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మాత్రం చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట కూడా ఇటు బీజేపీ పాక వేసినదని చెప్పేసి కూడా చెప్పచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రానున్న మరో దశ ఎల్లుండి జరగబోయే సెకండ్ దశకు కూడా ఈ కీలక పార్టీలు కూడా మొదటి జరిగిన ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రైట్, ఓకే థ్యాంక్ యూ గోపికృష్ణ. కరీంనగర్ కు సంబంధించినటువంటి అప్డేట్ ఇప్పుడు దాకా మనం చూసాం. ఇక ఒకసారి మనం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అప్డేట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెదక్ జిల్లాలో జరిగినటువంటి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటింది, మిగిలిన పార్టీల పరిస్థితి ఏంటి, తదితర ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్. ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ
తమ హవాను ప్రదర్శించని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, రెండు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాను ప్రదర్శించింది. మనము మెదక్ జిల్లాకు తీసుకుంటే 106 స్థానాలు కాంగ్రెస్, అంటే 106 చోట్ల సర్పంచులు గెలిచారు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, 45 చోట్ల మాత్రం టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. ఇటు సంగారెడ్డి జిల్లాకు వస్తే మాత్రం 72 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, 44 మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. సిద్దిపేట జిల్లాకు వస్తే అక్కడ కొంత బీఆర్ఎస్ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువ స్థాయిలో బీఆర్ఎస్ కు ఎక్కువ స్థాయి వచ్చాయి. 73 స్థానాల్లో అక్కడ ఒక బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలవగా కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 64 గెలిచారు. అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే ఇటు మెదక్ జిల్లాలో కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, రెండు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ప్రభావం చూపడానికి గల కారణాలు అనేకం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఒకటైతే, రెండోది ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి ఆయా కారణాల రీత్యా చాలా మంది సర్పంచులు కాంగ్రెస్ కే మద్దతు ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని మండలాల్లో ఈ ఫలితం అయితే క్లియర్ గా కనిపించింది. మనము మెదక్ జిల్లాలో చూసుకుంటే అల్లాదుర్గం మండలం ఒకటి చూసుకుంటే అక్కడ ఉన్న 16 స్థానాల్లో 12 కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే కేవలం బీఆర్ఎస్ 4 స్థానాలకే పరిమితమైంది. గతంలో ఈ నియోజకవర్గం ఈ జిల్లాలో చూసుకుంటే ఇక్కడ చాలా వరకు బీఆర్ఎస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేది. కానీ ప్రస్తుతం మనం మారిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పూర్తిగా కాంగ్రెస్ కు ప్రజలు అటాచ్ అయ్యారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెద్దశంకరపేట కూడా చూసుకోవచ్చు. మనం 27 మండలాలు ఉంటే 19 మండలాల్లో కాంగ్రెస్ పార్టీకి అటాచ్ అయిపోయారు. ఈ విధంగా మెదక్ జిల్లాలో దాదాపుగా అంటే 150 స్థానాలకు పైగా ఎన్నికలు జరగగా 106 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా మారిందో తెలుసుకోవచ్చు. అది కాక మెదక్ సరౌండింగ్ మండలాలు కావడం కూడా కొంత అక్కడ ప్లస్ అయిందన్నది ఒక ప్రచారం జరుగుతుంది. అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ ఉన్నాడో ఆయన స్థానికంగా ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరపడంతో కావచ్చు, స్థానికంగా బలం పుంజుకునే విధంగా గ్రామీణ స్థాయి ప్రజలను ఒకే తాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలో 2 టర్ముల్లో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ, పద్మాదేవేందర్ రెడ్డి ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఈ ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. మైనంపల్లి రోహిత్ గ్రామాల్లో తిరగకపోయినప్పటికీ ఎవరైతే ప్రధాన అంచనలు ఉంటారో వారి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ హవా చూసే విధంగా ప్రయత్నం చేశారు. ఇటు మనం సంగారెడ్డి జిల్లా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో అయితే మనకు సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఇక్కడ జగ్గారెడ్డి ప్రభావం కూడా కొంత ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవచ్చు. దీంతో అటు ఇటుగా ఫిగర్ అనేది సంగారెడ్డి జిల్లాలో కొంత అటు ఇటుగా ఉంది. ఎందుకంటే మనం సంగారెడ్డిలో చూసుకుంటే 7 స్థానాలు ఇటు కాంగ్రెస్ సాధించగా 2 బీఆర్ఎస్ పరిమితమైంది. సదాశివపేటలో కాంగ్రెస్ 17 సాధించుకుంది, బీఆర్ఎస్ మాత్రం 10 స్థానాలకు పరిమితమైంది. హత్నూర మండలంలో ఏకంగా 23 స్థానాలను కాంగ్రెస్ సాధించుకోగా బీఆర్ఎస్ కేవలం 12 స్థానాలకే పరిమితమైంది. ఈ విధంగా అయితే స్థానికంగా ఉండే నాయకుల ప్రభావం కూడా చాలా ఎక్కువగా మనం కనిపించిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉండే ఎమ్మెల్యేల ప్రభావం ఒకటైతే, రెండోది గతంలో పనిచేసిన నాయకులు కూడా తీవ్రంగా శ్రమించారు. రెండో విషయం ఏంటంటే స్థానికంగా ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లతోనే పని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందనే ఒక కారణం కావచ్చు. స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత అటాచ్ అవ్వడం ఇది ప్రధాన కారణం. ఎందుకంటే గ్రామాల అభివృద్ధిలో ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వంతో పని చేయించుకోవాల్సి వస్తుంది. నిధుల విషయంలోనూ ప్రభుత్వం దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే కాంగ్రెస్ లీడర్ కు మద్దతు ఇస్తేనే బాగా ఉంటుందని కొన్ని స్పష్టమైన మనకు ఫలితాలు అయితే కనిపించాయి. ఒక విలేజ్ లో చూసుకుంటే రాత్రి నిన్న 1 గంటలకు ఫలితం వచ్చింది మల్కాపూర్ విలేజ్ లో. ఆ విలేజ్ లో ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో కొంత సందిగ్ధం నెలకొంది. ఆ సమయంలోనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ జగ్గారెడ్డికి ఫోన్ చేసి ఇమీడియట్ గా 2 వార్డు మెంబర్ని అటాచ్ చేసి ఒక 2 సెకండ్లలో పని ముగించారు. అంటే దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మన పనులు ప్రభుత్వం అటాచ్ అవుతేనే పనులు అవుతాయి అనే ఒక సందేశాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంతోనే ఈ విధమైన పరిస్థితి మనకు మెదక్లో కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో కనిపించింది. సిద్దిపేటలో మాత్రం కొంత పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలు కేవలం అటు మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి సంబంధించి
దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ఆ 2 నియోజకవర్గాల్లో జరిగాయి. అయితే కేసీఆర్ ప్రభావం ఇంకా చాలా గ్రామాల్లో ఉంది కాబట్టి అటు ఈ విధంగా ఫలితాలు అయితే కొంత ప్రభావాన్ని చూపించాయని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేందుకు మిగిలిన 2 విడతల్లో కూడా మంచి ఉత్సాహంతో కాంగ్రెస్ అయితే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక తొలి విడత ఫలితాలు అటు బీఆర్ఎస్ కు బీజేపీకి అయితే షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరింత అలర్ట్ అవుతున్నాయి 2 పార్టీలు. మిగిలిన 2 విడతల మీద కూడా గట్టిగా ఫోకస్ చేసేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఇది వాటి స్పెషల్ రిపోర్టర్స్ అప్డేట్. కీప్ వాచింగ్.